ఇవాల్టి అన్ని పత్రికల్లోనూ కూడా ప్రధానంగా వచ్చిన వార్త జస్టిస్ నరసింహారెడ్డిని తప్పించండి, విద్యుత్ అక్రమాలపై యథావిధిగా విచారణ, కమిషన్ చైర్మన్గా మరొకరిని నియమించండి, మీడియా ముందు అభిప్రాయాలు చెప్పారు, వ్యక్తి గౌరవానికి భంగం కలిగించే అవకాశం, వాంఛనీయం కాని పద్ధతిలో వ్యవహరించారు అంటూ నేపథ్యంలో జస్టిస్ నరసింహారెడ్డి రాజీనామా చేశారు. మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ వాదన గెలిచినట్ట, కేసీఆర్కు కాస్త ఊరట లభించినట్టేనా? అంటే కేసీఆర్ వాదన ఏంటో తెలిస్తే ఈ ప్రశ్న అసలు ఉత్పన్నమే కాదు. కేసీఆర్ వాదన ఏంటి, అసలు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏంటి? ఆయన కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొన్నారు. ఆ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయి, అవినీతి జరిగింది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ పైన జస్టిస్ నరసింహారెడ్డి నాయకత్వంలో కమిషన్ వేశారు. అసలు ఈ కమిషన్ వేయడమే తప్పు, ఇది పొలిటికల్ వెండెట్ట, రాజకీయ కక్షతో చేస్తున్నారంటూ కేసీఆర్ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కేసీఆర్ పిటిషన్ తిరస్కరించింది. అప్పుడు కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సో సుప్రీంకోర్టు ఏమైనా పిటిషన్ కొట్టేసిందా? పిటిషన్ కొట్టేదే. అంటే కేసీఆర్ ప్రేయర్ ఏంటి, కోర్టు భాషలో చెప్పాలంటే ప్రేయర్ అంటారు. సో సుప్రీంకోర్టు కేసీఆర్ ప్రేయర్ ఏంటి, తన పైన అనవసరంగా రాజకీయ కక్షతో ఈ విచారణ కమిషన్ వేశారు. అందువల్ల విచారణ కమిషన్ని తొలగించండి అంటూ కేసీఆర్ వెళ్ళాడు. ప్రఖ్యాత లాయర్ ముకుల్ రోత్గి కేసీఆర్ తరఫున వాదనలు వినిపించాడు. సో ఆ కేసీఆర్ ఛాలెంజ్ చేసింది కమిషన్ ఏర్పాటు. సుప్రీంకోర్టు కమిషన్ ఏర్పాటును తప్పుపట్టలే. మీరు సుప్రీంకోర్టు అన్నది జస్టిస్ నరసింహారెడ్డి స్థానంలో మరొకరిని కమిషన్కు నియమించండి అని అడిగారు. దానికి అంగీకరించారు. నెక్స్ట్ సోమవారంలోగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ను నియమిస్తుంది. అదే కాకుండా ఇవాళ పత్రికల్లో వచ్చిన వార్త కూడా చూశాను. అది ఎక్కడైతే జస్టిస్ నరసింహారెడ్డి విచారణ ఆపాడో అక్కడి నుంచే మొదలుపెట్టాను నేను. జస్టిస్ నరసింహారెడ్డి తన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దాదాపు తన విచారణ పూర్తయింది, అసలు నివేదిక సమర్పించే దశలో సుప్రీంకోర్టులో కేసు పడిందని గుర్తించి తాను నివేదిక సమర్పించలేదు అని అన్నాడు. అంటే మరి ఈ విచారణే దాదాపు పూర్తయితే మరి కొత్తగా నియమించబడే చైర్మన్ ఏం చేస్తారు? సో అక్కడి నుంచి మొదలు పెడితే ఇక మళ్ళీ కొత్తగా విచారణ ఏమీ ఉండదు. మరి లేదు, అతను మళ్ళీ ఫ్రెష్గా విచారణ జరుపుతారో చూడాలి. కానీ ఫండమెంటల్గా కేసీఆర్ ఛాలెంజ్ చేసింది కమిషన్ ఏర్పాటును, విచారణను. దాన్ని ఏమీ సుప్రీంకోర్టు తప్పుపట్టలే. రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపద్దనలే, కక్ష సాధింపుతో చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అనలే. సో అందువల్ల ఫస్ట్ క్వశ్చన్స్ కేసీఆర్ అడిగిన ప్రేయర్ను సుప్రీంకోర్టు ఏమీ పరిగణలోకి తీసుకోలేదు. మరి చేసింది ఏంటి? ఎందుకు కమిషన్ చైర్మన్ను మార్చమని? కేసీఆర్ సుప్రీంకోర్టును అడిగింది కమిషన్ చైర్మన్ మార్చమని కాదు, అసలు విచారణే తప్పు, ఈ విచారణే జరగద్దని కదా. సో కమిషన్ చైర్మన్ మార్చమనేమి కేసీఆర్ కోరిక కాదు. సో కమిషన్ చైర్మన్ను మార్చడానికి కూడా జస్టిస్ నరసింహారెడ్డి ఇంటెగ్రిటీని ప్రశ్నించో లేదా ఆయన ఎలిజిబుల్ కాదు ఇలాంటి దానికి అని సుప్రీంకోర్టు ఏమీ అనలే. సుప్రీంకోర్టు ఒక ప్రొసీజరల్ లాప్స్ను ముందుకు పెట్టింది. జస్టిస్ నరసింహారెడ్డి విచారణ సమయంలో విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాడు. జస్టిస్ నరసింహారెడ్డి వివరణ ఏంటంటే అనేక రకాల ఊహాగానాలు వస్తున్న సమయంలో ఆ ఊహాగానాల్ని ఆపడానికి తాను క్లారిటీ ఇచ్చాను తప్ప తాను ఎక్కడ ఇష్యూలోని మెరిట్స్లోకి వెళ్ళలేదు అనేది జస్టిస్ నరసింహారెడ్డి వాదన. ఆయన తర్వాత కూడా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇచ్చిన వివరణ కూడా అది. సో ఎప్పుడైతే ఊహాగానాలు వెళ్ళాయో నేను కేసీఆర్కు నోటీస్ ఇచ్చాను అనే వివరాలు మాత్రమే చెప్పాను. అసలు విలేకరులతో మాట్లాడకుండా ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇంతవరకు జరిగిందని కూడా అడిగారు. సో అంటే బహుశా ఆయన సుప్రీంకోర్టు తీర్పుతో డిఫర్ అవుతున్నాడు, అయ్యే హక్కు కూడా ఆయనకుంది. కానీ సుప్రీంకోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని హెడ్ చేస్తున్న వ్యక్తులు విలేకరులతో మాట్లాడదని అనలే. సో జస్టిస్ నరసింహారెడ్డి వివరణ ఏ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ విలేకరులతో మాట్లాడకుండా జరిగింది అన్నాడు. దాన్నేం సుప్రీంకోర్టు తప్పుపట్టలే, మీరే మీడియాతో మాట్లాడదని. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అన్నది. లైవ్ లా ప్రఖ్యాత వెబ్సైట్ ఇది, లీగల్ అఫైర్స్. లైవ్ లాలో రిపోర్ట్ అయింది, నేను చదివి చెప్తున్నాను. సో అందులో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా అన్నది ఏంటంటే మడాలిటీస్ గురించి, అంటే విచారణ ప్రక్రియ, విచారణ ఎలా జరుగుతుంది, దీనిపై మాత్రమే
కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని హెడ్ చేస్తున్న వ్యక్తి మాట్లాడితే అభ్యంతరం లేదు, మేము ఊరుకునే వాళ్ళం. కానీ ఈ హెస్ గాన్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూ, అంటే ఆ మంచి చెడుల్లోకి వెళ్ళారు అని. అది విచారణ జరుగుతున్న ప్రక్రియలో అలా వెళ్ళడం అనేది, సో విచారణ నివేదిక పైన అనుమానాలకు కారణమవుతుంది అని. న్యాయం ఇవ్వడమే కాదు, న్యాయం ఇస్తున్నట్లు కనిపించాలన్నది న్యాయశాస్త్ర సూత్రం. అందువల్ల ప్రొసీజరల్ జస్టిస్ పాటించడమే కాదు, ప్రొసీజరల్ జస్టిస్ను పాటిస్తున్నాడు అని కమిషన్ ఆఫ్ ఎంక్వైరీపై వ్యక్తికి కూడా ఆయన ప్రవర్తన వ్యవహార శైలి కూడా ఉండాలి అన్నారు. అంటే సుప్రీంకోర్టు తప్పుబట్టింది. జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో ఈ విచారణకు సంబంధించిన వివరాలు మాట్లాడడం పైన, ఆ వివరాలు మెరిట్స్ ఆఫ్ ది ఇష్యూలోకి వెళ్ళాయి కనుక అలా ఆయన మాట్లాడడం అనేది సరైనది కాదు. అందువల్ల మీరు కొత్తగా చైర్మన్ నియమించండి అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అఫ్కోర్స్ జస్టిస్ నరసింహారెడ్డి మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూలోకి నేను వెళ్ళలేదు అని ఆయన అంటున్నాడు. బట్ ఏదైనా అది సుప్రీంకోర్టు అభిప్రాయం కనుక సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశము లేదు, జస్టిస్ నరసింహారెడ్డిని సుప్రీంకోర్టు ఏమి చర్యలు తీసుకోలేదు, ఆయనను ఏమి తొలగించమని ఆదేశాలు ఆయన పైన ఏం విధించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ తరఫు లాయర్ అయిన అభిషేక్ సింగ్ మాన్వి మా క్లయింట్ను దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకోవడానికి సమయం ఇవ్వండి అని అన్నారు. ఈలోగా జస్టిస్ నరసింహారెడ్డి నిర్ణయం తీసుకున్నాడు, తానే వైదొలుగుతున్నట్లుగా. అది ఆయన తరఫున లాయర్ సుప్రీంకోర్టుకు తెలియజేశాడు. దాంతో సుప్రీంకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి విచారణ కమిషన్ చైర్మన్గా వైదొలుగుతున్నట్లు ఆ ఆర్డర్లో పొందుపరిచి కేసును క్లోజ్ చేసింది. అంటే అర్థం ఏంటి ఇక్కడ? జస్టిస్ కేసీఆర్ పైన అసలు విచారణ జరపద్దని సుప్రీంకోర్టు ఏమీ ఆదేశించలేదు, విచారణ జరపడం తప్పని సుప్రీంకోర్టు అనలేదు. ఇది కక్ష సాధింపు, కేసీఆర్పై విచారణ ఇందులో ఏమీ లేదు, అనవసరంగా విచారణ జరుపుతాం సుప్రీంకోర్టు అనలేదు. సుప్రీంకోర్టు ఆ ఇష్యూస్లోకి వెళ్ళలేదు. సుప్రీంకోర్టు కేవలం జస్టిస్ నరసింహారెడ్డి విలేకరుల సమావేశంలో మెరిట్స్ ఆఫ్ ద ఇష్యూలోకి వెళ్ళారనే అంశం పైన మాత్రమే తన అభిప్రాయాన్ని చెప్పింది. అందువల్ల కేసీఆర్కు ఊరట దొరికింది అనేది కరెక్ట్ కాదు. అయితే జస్టిస్ నరసింహారెడ్డి వ్యవహార సరళిని తప్పుపడుతూ కేసీఆర్ బహిరంగంగానే లేఖ రాశారు. సో అందువల్ల ఆ మేరకు జస్టిస్ నరసింహారెడ్డి పైన కేసీఆర్ వ్యక్తం చేసినటువంటి అబ్జెక్షన్స్కి ఒక రకంగా కోర్టులో రిలీఫ్ దొరికినట్లయింది. కానీ మొత్తం విచారణనే కేసీఆర్ ప్రశ్నిస్తున్నాడు, అక్కడ మాత్రం రిలీఫ్ దొరకలేదు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దీని మీద స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సుప్రీంకోర్టుకు వెళతాము అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తూ ఉన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిఎస్పీలు కొంతమంది ఎమ్మెల్యేలను బెదిరిస్తూ ఉన్నారు, అందుకే వాళ్ళందరూ కూడా పార్టీలు ఫిరాయించే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి. అంటే డిఎస్పీ స్థాయి అధికారి ఎమ్మెల్యేని బెదిరించే అవకాశం ఉంటుందా? అసలు ఆశ్చర్యమైన క్లెయిమ్ అది. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఒక రకంగా రాజ్యాలు వెళ్తారు. అఫ్కోర్స్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు రాజ్యాలు వెళ్ళే అవకాశం ఉండదు. కానీ ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో గత ఎస్పెషల్లీ లాస్ట్ 2 దశాబ్దాల్లో తెలుగునాట ఎమ్మెల్యేలు ఒక రకంగా సామంతరాజులు అయిపోయారు. ఆయా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రాష్ట్రంలో పవర్ఫుల్లో కాదో తెలియదు, కానీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేనే పవర్ఫుల్. మీరు ఉదయం లేవడంతోనే ఎమ్మెల్యే దగ్గర ఒక 100 మంది ఉంటారు ఇంటి ముందట, ఈ పని ఆ పని అని. ఒక రోజుకో 10 సార్లన్నా ఎమ్మెల్యే సిఐతో మాట్లాడతాడు. సో అతన్ని వీడిని విడిచిపెట్టండి, అతన్ని విడిచిపెట్టండి, ఆ కేసు ఎందుకు పెట్టావు, ఈ కేసు ఎందుకు పెట్టలేదని. సో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరిని నియమించాలన్నా ఎమ్మెల్యేనే. అది ఒక పోలీస్ అధికారిని నియమించాలన్నా, ఒక రెవెన్యూ అధికారిని నియమించాలన్నా, ఒక ఎంపీడీఓ నియమించాలన్నా కూడా ఎమ్మెల్యే సిఫారసు లెటర్ మీదనే నియామకాలు జరుగుతాయి. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అంత వెసులుబాటు ఉండకపోవచ్చు. తర్వాత స్కీములు, లబ్ధిదారులు అంటే యూనివర్సల్గా సాచ్యురేటెడ్ పద్ధతిలో అమలయ్యే స్కీములు పక్కకు పెడితే మిగతా స్కీములు సెలెక్టివ్గా ఉండేదంటే ఆఖరికి ఇప్పుడు దళిత బంధు ఇలాంటి వాటిలో అయితే ఎమ్మెల్యేలే సెలక్షన్, వాళ్ళకి కొంత కోటా ఉంటుంది. ఆఖరికి డ్రిప్ ఇరిగేషన్ కింద స్ప్రింక్లర్లు, గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూడా ఎమ్మెల్యేలకు కోటా ఉంటుంది. ఎమ్మెల్యే ఏ గ్రామంలో పెట్టమంటే పెడతారు,
ఎక్కడ పెట్టండి అక్కడ పెడతారు. ఆ స్థాయిలో ఎమ్మెల్యేలు పవర్ఫుల్ అయ్యారు. ఎప్పుడు ఇవాళ మరి డిఎస్పీ స్థాయిలో భయపెట్టేంత స్థాయిలో ఎమ్మెల్యేలు ఉంటారా అనేది క్వశ్చన్ మార్కే. పోనీ ఏదో ఎస్పీ భయపెడతాడు, డీజీపీ భయపెడతాను కూడా అంటలేరు, డిఎస్పీ భయపడుతున్నాడు అంటున్నారు. సో అందువల్ల కేటీఆర్ వాదన చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ అధికారులు భయపెడితే అని అంటే మరి అంత అక్రమాలు చేశారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంత దొంగ పనులు చేశారా? ఒక డిఎస్పీ బెదిరిస్తే గజగజ వణికిపోయి కాంగ్రెస్లో చేరటానికి. సో చేరుతున్న వాళ్ళు మరి మామూలు నాయకులు కాదు. మాజీ మంత్రులు కడియం శ్రీహరి చేరారు, మాజీ మంత్రి దానా నాగేందర్ చేరారు, కడియం శ్రీహరి మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేరారు. సో ఇలా స్పీకర్గా, ఉప ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు డిఎస్పీలు బెదిరిస్తే గజగజ వణికిపోయి వెళ్ళి వారు క్యాబినెట్లో చేరుతారా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు భయపడతారా డిఎస్పీ లాంటి అధికారులకు అనేది వెరీ బిగ్ క్వశ్చన్ మార్క్. పోనీ ఎస్పీ బెదిరిస్తున్నాడు, డీజీపీ బెదిరిస్తున్నాడు అని కూడా కాదు, డిఎస్పీలు బెదిరిస్తున్నాడు. ఇంకా నయం సిఐలు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ బెదిరిస్తున్నారనలే. అందువల్ల డిఎస్పీ స్థాయి అధికారులు బెదిరిస్తారనడం కొంత హాస్యాస్పదంగా కనబడుతుంది. అన్లెస్ వారు భయంకరమైన అక్రమాలు చేస్తుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిఎస్పీ దగ్గర చిట్టా ఉంటుంది కనుక నీ ఇష్టం సార్, మరి నువ్వు ఇన్ని దొంగ పనులు చేసినావు, అందువల్ల నిన్ను మరి ఎప్పుడు లోపలేసేది తెలియదని అంటే చెప్పలేను నేను. మరి ఆ స్థాయిలో అక్రమాలు చేశారు, ఆ స్థాయిలో అక్రమాలు చేసినా డిఎస్పీ స్థాయి అధికారికేం భయపడరు. ఆ స్థాయిలో అక్రమాలు చేయగలిగే సత్తా ఉన్నదంటే చాలా పవర్ఫుల్ ఉండాలి. సో అందువల్ల అలాంటి మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు మరి గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో ఎందుకు వెళ్ళారు? అప్పుడు డిఎస్పీలు, సిఐలు బెదిరిస్తూనే వెళ్ళారా? సో ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గండ్ర వెంకట రమణారెడ్డి, రోహిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా మీకు సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు బెదిరిస్తూనే వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి. సండ్ర వెంకట వీరయ్య వీళ్ళంతా అట్లా భయపడిపోయిన వాళ్ళు కాదు కదా. సో అందువల్ల అప్పుడు కూడా డిఎస్పీలు బెదిరిస్తూనే వెళ్ళారా? మరి ఎందుకు వెళ్తున్నారు అందరికీ తెలుసు. వెళ్ళటానికి అనేక కారణాలు, కొంత రకరకాల ప్రలోభాలు ఉండొచ్చు, పదవుల ప్రలోభాలు ఉండొచ్చు, కాంట్రాక్ట్ల ప్రలోభాలు ఉండొచ్చు, లేకపోతే రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, మనకు వారి పిల్లల రాజకీయ భవిష్యత్తు గురించి కావచ్చు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కాకపోయినా. సో ఇది మొదటి అంటే సమ్ అట్రాక్షన్. ఏ అట్రాక్షన్లో కూడా ఎందుకు వెళ్తారు? రెండవది ఏమవుతుంది అంటే ఎమ్మెల్యే అనే వ్యక్తి గత 2-3 దశాబ్దాలుగా తెలుగు రాట ఒక చక్రవర్తి లాగా నేను ఇంతకుముందు చెప్పినట్టు వివరిస్తున్నాడు. ఎప్పుడైతే అపోజిషన్లో ఉంటాడో అతని ఆధిపత్యము, హంగామా, హోదా ఇదేది పనిచేయదు. సో మీకు ఇప్పుడు రోజు పేపర్లో చూస్తున్న ప్రోటోకాల్ వివాదాలు, ఓడిపోయిన అభ్యర్థినోమో స్టేజ్ మీద కూర్చొని పెడుతున్నారు, ఎమ్మెల్యేనోమో పట్టించుకోవట్లేరని. వాస్తవంగా ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేనే, కానీ అధికారం ఎవరిది ఉంటే వాళ్ళదే నడుస్తుంది, ప్రోటోకాల్ ఎవడు పట్టించుకుంటాడు. సో దాంతో ఏమవుతుందంటే ఒక ఎమ్మెల్యే ఒక నీళ్ళకెళ్ళి బయటపడిన చేపలాగా ఫీల్ అవుతున్నాడు. అధికార పార్టీలో లేకపోతే విలువలాడిపోతున్నారు. తాను చెప్తే ఎస్సీఏ వినడు, తాను చెప్తే డిఎస్పీ వినడు, ఎంఆర్ఓ వినడు, ఆర్డీఓ వినడు, ఎంపీడీఓ వినడు. సో తన దగ్గరకు వచ్చే ప్రజలకు తాను పనులు చేయించుకోలేకపోతున్నాడు. అలా ఎమ్మెల్యేకి ఏంటంటే ఆ పవర్ అనుభవించిన వాడు కనుక, 2 దశాబ్దాలుగా ఆ పవర్ టేస్ట్ చూసిన వాడు కనుక ఆ పవర్ లేకపోయే వరకు భరించలేకపోతున్నారు. ఆక్సిజన్ లేకపోతే మనిషి, నువ్వు పెద్ద పర్వత శిఖరాలు ఎక్కామనుకోండి, చాలా ఎత్తు మీదకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. సో అలా వీళ్ళకు ఆక్సిజన్ పవర్ అనేది ఒక ఇంటాక్సికేషన్ అంటారు. అంటే మందు తాగితే చాలా నిషా వస్తుంది అంటారు. నాకు తెలియదు, నేను తాగేవాడిని కాదు కానీ. సో ఆ నిషా పవర్ వల్ల కూడా వస్తుంది, మందు వల్లనే కాదు పవర్ వల్ల కూడా కిక్ ఎక్కుతుంది. సో ఆ కిక్ ఉంటలేదు ఎమ్మెల్యేలకు. ఆ కిక్ ఉండకపోయే వరకు వాళ్ళు రాజీనామాలు చేస్తున్నారు. మెయిన్గా రాజీనామాలు ఎమ్మెల్యేలు చేయడానికి కారణం కిక్కే. ఆ పవర్ అనే కిక్ లేకపోయే వరకు భరించలేకపోతున్నారు. ఇక 3వ కారణం అనేది అభివృద్ధి. సో ఏంటంటే నియోజకవర్గంలో అనేక పనులు కావాలి. పనులు కాకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో ప్రజలు కోరు. నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ఏ పని చేయలేకపోయాను అంటే జనం యాక్సెప్ట్ చేయరు కదా. సో అధికార పార్టీలో ఉంటే మంత్రులతో పనులు అవుతాయి, ముఖ్యమంత్రితో పనులు అవుతాయి అనే భావన. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని ప్రైమ్ మినిస్టర్ చెప్పేవాడు కదా, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని. సో ఇదే డబుల్ ఇంజన్ సర్కార్ సిద్ధాంతం. అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితే మంత్రులు,
ఈయన దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకుంటారు, శాంక్షన్లు చేయించుకుంటారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు శాంక్షన్ చేయించుకుంటారు. ఓపిక ఉండాలి, ప్రజలను సమీకరించాలి, పోరాడాలి, ప్రజల తరఫున ఉద్యమాలు చేయాలి. అదంతా ఓపిక లేదు. పైరవి రాజకీయాలు అనేది రేయింబవళ్ళు పైరవికారుల రెస్టారెంట్లుగా మారిపోయాయి రాజకీయాలు. సో అందువల్ల నీకు ఇంత ఓపిక ఎక్కడిది? నిజంగానే ఒక బ్రిడ్జ్ కావాలి. ప్రభుత్వం చేయలేదనుకోండి, ఒక 5,000 మందిని మొబిలైజ్ చేసి రోడ్డు మీదకి వస్తే ఏ ప్రతిపక్ష ఎమ్మెల్యే కాదా? ఇలా అనేక మంది, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, చెన్నమనేని రాజేశ్వరరావు, నర్రా రాఘవరెడ్డి, బొడేపూడి వెంకటేశ్వరరావు, రోషయ్య, వీళ్ళంతా ప్రతిపక్ష నేతలుగా లేరా? ఉన్నత ఎమ్మెల్యే వీళ్ళ పనులు కాలేదా? వాళ్ళు చెప్పితే అధికారులు అధికార పార్టీ సభ్యుల కన్నా కూడా భయపడేవారు. 20 ఏళ్ల క్రితం ఎమ్మెల్యే క్వార్టర్స్కి వెళ్తే, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పుడు విలేకరిగా జర్నలిస్ట్గా ఉన్న రోజులు పోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇంట్లో జనం ఉండేవాళ్ళు కాదు. జనం ఎక్కడ ఉన్నారు అని బట్టి అది చెప్పచ్చు. ఇంకో ఈ జైపాల్ రెడ్డి క్వార్టరు, ఇది నర్రా రాఘవరెడ్డి క్వార్టరు, ఇది చెన్నమనేని రాజేశ్వరరావు క్వార్టరు, ఇది బొడేపూడి వెంకటేశ్వరరావు క్వార్టరు, ఇలా ఈజీగా చెప్పచ్చు. అంటే ప్రతిపక్ష నేతలు ఇళ్ళ ముందే జనం ఉండేవాళ్ళు, మీకు అధికార పార్టీ ఇళ్ళ ముందు కాదు. ఎందుకంటే వీళ్ళు చెప్తేనే పనులు అయ్యేది, ఆ కల్చర్ ఉండేది. అక్కడి నుంచి ఇప్పుడు పొలిటికల్ కల్చర్ ఈ స్థాయికి వచ్చింది. అందువల్ల తమ ఆ నియోజకవర్గంలో పనుల కొరకు కూడా వెళ్తున్నారు. ఇక 4వది, పార్టీ పట్ల నిబద్ధత లేదు. పార్టీలో అంతర్గతంగా ఉండే వ్యవహార సరళి, గౌరవం లేదు, ఆత్మగౌరవం లేదు, నొగరు, రకరకాల అవకాశవాదాలకు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. అందువల్ల డిఎస్పీలు బెదిరిస్తే ఎమ్మెల్యే పారిపోతారని అనుకోను. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం నేను చెప్పినట్లు పవర్ ఇచ్చే కిక్. బండి సంజయ్ హరీష్ రావు బీఆర్ఎస్లో ఉన్న ఏకైక మంచోడు హరీష్ రావు అని ఆయన సర్టిఫికెట్ ఇచ్చిన పరిస్థితి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ విప్ ఒక కమెంట్ చేశారు సార్, ఆది శ్రీనివాసు. ఆ మాట రఘునందన్ రావు చేత చెప్పించగలరా, రఘునందన్ రావు చెప్పగలరా అని చెప్పేసి. ఎందుకు హరీష్ రావు చుట్టూనే రాజకీయం నడుస్తోంది తెలంగాణలో? రఘునందన్ రావుకు హరీష్ రావుకు పడదు కనుక రఘునందన్ రావు అన్నాడు సార్. అసలు హరీష్ రావు ఏంటి అంటే, ఒకటి బీఆర్ఎస్ నాయకత్వం పార్టీలో డెఫినెట్గా హరీష్ రావు కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్గానే కాదు, ఇన్ ఈజ్ ఓన్ ఆన్ ఈజ్ ఓన్ ఈజ్ ఎ లీడర్. సో ప్రజలతో చాలా ప్రత్యక్ష సంబంధాలున్న నాయకుడు, నిరంతరం ప్రజలతో సంబంధాలున్న నాయకుడు. హరీష్ రావు దగ్గరికి ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఏ పార్టీ నాయకుడు ఫోన్ చేసినా ఆఖరికి ప్రజలు ఫోన్లో మాట్లాడేవాడు. అంత యాక్సెసిబుల్ లీడర్. ఇది హైలీ యాక్సెసిబుల్ టు ద పీపుల్. సో మీకు రోజులో మీరు రాత్రి 9 గంటలకు 8 గంటలకు పోండి, చిరాకు ఉండదు, పరాకు ఉండదు, ఓపిక్గా పనేందో ఇని అది తన వాళ్ళకి చెప్పి మళ్ళా పని అయినాక అనానికి ఈ పని చేసిన అయిపోయింది, లేదు ఈ పని కాదు అని ఫోన్ చేసి చెప్తాడు. ఆ స్థాయిలో హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత. సో హరీష్ రావు దగ్గరికి ప్రజల పనులతో పోయిన వారు, వ్యక్తిగత పనులు కానీ ప్రజల పనులు కానీ ఎవరైనా ఈ మాట చెప్తాను, నేనే కాదు. వారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కావాల్సిన అవసరం లేదు. వారు ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా హరీష్ రావు దగ్గరికి పోతే మీకు రెస్పాన్స్ ఉంటుంది అనేది ఆయనకున్న ప్రత్యేకత. నేను ఒక్కసారి వెళ్ళాను నా లైఫ్లో, ఒక జనైన్ ఇష్యూ పైన వెళ్తే 8 గంటలకు వెళ్ళాను. సో ఇంతమంది ఉన్నా సార్ అన్న ప్రొఫెసర్ గారు వచ్చారు రమ్మనండి అని చెప్పి, సార్ మొదలు బ్రేక్ఫాస్ట్ చేద్దానండి అని బ్రేక్ఫాస్ట్కి ఇన్వైట్ చేసి, సార్ ఈ చిన్న దానికి మీరు రావాలా సార్ ఇంత దూరం, మీరు ఒక్క ఫోన్ చేసి ఉంటే పని అయిపోయింది కదా సార్ అని, అసలు మీరు రావడమే అవసరం లేదు సార్ అని అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేశారు. సో అది హరీష్ రావుకున్న యునిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. సో వ్యక్తిగతంగా ఆయన పట్ల అభిమానము, పార్టీలకు అతీతంగా, మీరు ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మీరు బీఆర్ఎస్ లోపల బయట కూడా హరీష్ రావు పట్ల ఆ అభిమానం ఉంటుంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా ఆ రకంగా వివరించేవి. అందువల్ల బండి సంజయ్ అన్నది 100కి 100 నిజం, అనుమానమే లేదు. మంచోడు ఆయన అనడానికి కారణం అది. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా హరీష్ రావు పట్ల అదే అభిప్రాయం ఉంటుంది. మీరు బయటికి పొలిటికల్గా విమర్శించాల్సినప్పుడు విమర్శించవచ్చేమో, ఎందుకంటే హరీష్ రావు కూడా విమర్శిస్తాడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీని అనలేదా, బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు కూడా కోతలు విధిస్తున్నారని అన్న. బడే బాయ్ పార్టీ అతను మెచ్చుకున్నాడు, చోటబాయ్ పార్టీ అతను కూడా మెచ్చుకుంటున్నాడు కదా. అదే హరీష్ బాయ్ ప్రత్యేకత. సో అందువల్ల హరీష్ రావు గురించి వ్యక్తిగతంగా పరిచయం అన్న ఎవరైనా ఈ మాట చెప్తారు. ఇప్పుడు నాగేశ్వర్ నా అనుభవమే కాదు, నేను నాగేశ్వర్ వెళ్తే
హరీష్ రావు ఏంటి, ఎవరైనా గౌరవం ఇస్తారు, అది వేరే కేసు. ఏ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినా గౌరవం దొరుకుతుంది. కానీ ఒక సామాన్య కార్యకర్త వెళ్ళినా కూడా అదే రకంగా రెస్పెక్ట్ ఉంటుంది. అది హరీష్ రావుకు ప్రత్యేకత. సో ఆయన పర్సనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్నటువంటి యునిక్ క్యారెక్టర్ అది. ఇక రెండవది ఏంటి అంటే హరీష్ రావుకున్న పబ్లిక్ ఇమేజ్ కూడా. ఇప్పుడు ఆయన నియోజకవర్గంలో ఆయన ఇవాళ రిజైన్ చేసినా కూడా వేల మేరతో గెలవగలడు. ఆయన ఏమి పార్టీ మీద బలమైన కాదు, ఇండివిజువల్లీ ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. అందుకే నీకు ప్రతిసారి ఆయనకు భారీ మెజార్టీలతో గెలుస్తుంటాడు, తీవ్రమైన ఆటుపోట్లలో కూడా గెలవగలుగుతాడు. సో అందువల్ల గ్రౌండ్లో ఉండే నాయకుడు, అభివృద్ధిని విజిబుల్గా తన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసిన నాయకుడు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్తో ఉన్నాడు. మీకు చాలామంది గుర్తుండకపోవచ్చు, హరీష్ రావు ఎమ్మెల్యే కాకముందు మంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో యూత్ సర్వీసెస్ మినిస్టర్గా ఎమ్మెల్యే కాకముందే అయ్యాడు. కేసీఆర్ పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత ఆయన సిద్దిపేట ఖాళీ చేస్తే హరీష్ రావు సిద్దిపేట నుంచి ఎన్నికయ్యాడు. అందువల్ల తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్న నాయకుడు కనుక పార్టీలో కేసీఆర్ తర్వాత ఒక్కొక్క గ్రామ స్థాయి కార్యకర్తను కూడా గుర్తుపట్టి పేరుతో పిలవగలిగే ఎబిలిటీ ఉన్న నాయకుడు. సో మీరు యూ కెన్ రికగ్నైజ్ ఇండివిజువల్లీ బీఆర్ఎస్ లీడర్స్. మీరు ఏ నాయకుడినైనా బీఆర్ఎస్ నాయకుల్ని ఈ తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు, కాలంపూర్ వరకు అందరినీ గుర్తుపట్టగలుగుతాడు. సో అంత విస్తృతమైన రాజకీయ సంబంధాలు పార్టీ లోపల బయట ఉన్నటువంటి నాయకుడు. అందువల్ల అందరి దృష్టి ఆయన పైన పడుతుంది కదా. అన్నిటికీ మించి కేసీఆర్ ఫ్యామిలీ హరీష్ రావుని తమ పార్టీలోకి లాగారనుకోండి, కేసీఆర్ను దెబ్బకొట్టినట్టు అవుతుంది, బీఆర్ఎస్ను దెబ్బకొట్టినట్టు అవుతుంది. వ్యక్తి తమ పార్టీకి ఒక పెద్ద వాల్యూ అడిషన్ అవుతుంది, మామూలు వాల్యూ అడిషన్ కాదు. ఇలా హరీష్ రావు బీజేపీలో చేరుతాడు అని వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఉన్నంత కాలం బహుశా హరీష్ రావు ఏ ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవడమే నా నమ్మకం. బట్ రాజకీయాల్లో ఏది పర్మనెంట్గా ఉండవు, పరిస్థితులు మారుతూ ఉంటాయి. కేసీఆర్కు వ్యతిరేకంగా హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడని నేనైతే అనుకోను. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్ అన్నది ఉన్న నానుడి కదా. సో అయినా హరీష్ రావు పైన ఎందుకు ఈ వార్తలు వస్తాయంటే బికాస్ ఆఫ్ హిస్ ఇండివిజువల్ అండ్ పర్సనల్ అండ్ పొలిటికల్ పాపులారిటీ. బీఆర్ఎస్లో ఆయనకున్న స్థానం, ఆయనను గనక లాగగలిగితే కేసీఆర్ కుటుంబానికి పెద్ద దెబ్బ, పార్టీకి పెద్ద దెబ్బ కనుక ఈ రకమైన ఆలోచనలు వస్తాయి. ఇక దాంతో పాటు బీఆర్ఎస్లో అందరికీ తెలిసిన అంశం నాయకత్వం కొరకు పోటీ. అది పోటీ అందామా, పోర్ అందామా, కేటీఆర్ హరీష్ రావు అని. బట్ ఇద్దరిని ఒక్కదానికి యాక్సెప్ట్ చేయాలి. ఇంతవరకు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ బయట మీడియాలోనో సోషల్ మీడియాలోనో వస్తున్నట్లు ఎక్కడా వ్యవహరించలేదు. బహిరంగంగా ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అదేదో విభేదాలు ఉన్నట్లు, పోటీ ఉన్నట్లు, కొట్టుకుంటున్నట్లు ఎక్కడా కూడా మీడియాలో కథనాలే తప్ప వారి ప్రవర్తనలో కనబడలేదు. ఇప్పటి వరకు హరీష్ రావు పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ వ్యతిరేక భావన కానీ ప్రవర్తన కానీ ఎక్కడా రికార్డులో లేదు. అది కూడా ఆయనకున్న ఇండివిజువల్ పర్సనాలిటీని పెంచుతోంది. సో అందువల్ల హరీష్ రావు చుట్టూ రాజకీయం నడవడంలో ఆశ్చర్యమే ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఆయనకున్న స్థానం అది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా డబుల్ ఇస్మార్ట్లో మార్ముంతా చోట్ చింత అనే పాటలో కేసీఆర్ అంటే రెగ్యులర్గా చాలా మీమ్స్లో కూడా మనం చూస్తూ ఉంటాం, సార్ ఏం చేద్దాం అంటావు మరి అని చెప్పి సరదాగా పాడుతూ ఉంటారు. దాన్ని ఇంక్లూడ్ చేశారు అని చెప్పి ఆ పాట కళ్ళు కాంపౌండ్లో పాట సార్, అది చేద్దాం అంటావు మరి అని చెప్పేసి చిన్న హుక్ లైన్ని యాడ్ చేసినందుకు బీఆర్ఎస్ నాయకులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు సార్. అండ్ ఇంకో మాట కూడా చెప్తూ ఉన్నారు, తెలంగాణ ఉద్యమ కాలంలో 2012లో విడుదలైన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో పవన్ కళ్యాణ్ మూవీ అది. ఆ మూవీలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచేలా ఆయన స్టోరీ లైన్ ఉంది అనేది ఒక అబ్జెక్షన్, అప్పుడే అబ్జెక్ట్ చేశారు. మళ్ళీ అదే విషయం కక్కుతూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు అని చెప్పి. సో కేసీఆర్ మాట్లాడిన ఏం చేద్దాం అంటావు మరి అని చెప్పి చిన్న హుక్ లైన్ యాడ్ చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ను అపహాస్యం చేసినట్ట. అంటే తెలంగాణ ఇప్పుడు మొత్తం సినిమా నేను చూడలేదు, ఆ పాట పూర్తి కాంటెక్స్ట్ తెలియదు కానీ బట్ ఇప్పుడు నేను అన్నట్లు పత్రికల్లో కూడా చూశాను, నమస్తే తెలంగాణలో వచ్చినట్టుంది. సో మరి కళ్ళు కంపౌండ్లో కేసీఆర్ మాట పెట్టాల్సిన అవసరం ఏమని చెప్పండి. సో కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు, తెలంగాణకు 10 ఏళ్ల ముఖ్యమంత్రి. సందర్భం కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ సందర్భంలో పెడితే అర్థం ఉంది.
కానీ ఒక కళ్ళు కాంపౌండ్ సందర్భంకి కేసీఆర్ పెట్టడం అనేది నిజంగా కూడా అబ్జెక్షనబులే కదా. అది తెలంగాణ సమాజాన్ని కూడా అవమానించినట్లయితుంది. సో ఏం చేద్దాం మరి అన్నది కరెక్టే. అది కేసీఆర్ పవర్ఫుల్ డైలాగ్, అది మీముల్లో కూడా చాలా పవర్ఫుల్గా వస్తుంది. అది కేసీఆర్ యొక్క సహజ శైలి. బట్ కేసీఆర్కు కళ్ళు కంపౌండ్కి ఏం సంబంధం నాకు అర్థం కాదు. సో ఈ రకమైనటువంటి పర్సనల్ రిప్యుటేషన్ను టార్గెట్ చేయడం అవుతుంది. అన్నిటికి మించి తెలంగాణ సెంటిమెంటు తెలంగాణ ప్రజల్ని అవమానించినట్లయితే ఇది తెలుగు సినిమా పరిశ్రమ పైన చాలా కాలంగా ఈ విమర్శలు ఉన్నాయి. మీరు 2014కు ముందు సినిమాలలో సీరియళ్లలో తెలంగాణ యాస ఉండేదా? సో తెలంగాణ యాసే కాదు, రాయలసీమ యాస, ఉత్తరాంధ్ర యాస, గోదావరి జిల్లాల యాస, మన అన్ని యాసల్ని గౌరవించాలి. యాస అంటే అర్థం ఏంటి? వారి స్థానికమైన పలుకుబడి. సో ఇప్పుడు మీకు ఆదిలాబాద్లో తెలుగు ఒక రకంగా మాట్లాడతారు, హైదరాబాద్లో తెలుగు ఒక రకంగా మాట్లాడతారు, రాయలసీమలో యాస ఒక రకంగా ఉంటుంది, మీరు కృష్ణా గుంటూరు జిల్లాలో ఒక రకంగా ఉంటుంది. అందువల్ల ఒక భాషకు పరిపూర్ణత వచ్చేది అన్ని యాసలు కల్పించినాయి. సో మీకు టిఫిన్ అంటే కాలేజీ పాట ఉంది, టిఫిన్ అంటేనేమో తప్పు, మీకు నాస్తా అంటే టిఫిన్ అంటేనేమో రైటు, నాస్తా అంటే తప్ప అంటాడు. సో నాస్తా అనేది ఉర్దూ మిక్స్తో బ్రేక్ఫాస్ట్ అని అర్థం. నాస్తా చేసినామా అని. నాస్తా అని అంటేనేమో తెలంగాణ యాస తప్పు, టిఫిన్ ఏమో ఇంగ్లీషు, టిఫిన్తో బాధలేదు మీకు అంటాడు. సో ఇది కాలేజీ అడిగినటువంటి ప్రశ్న. అందువల్ల మీకు గోదావరి జిల్లాల యాసపై కూడా ఇలా తెలుగు సినిమాలో కొన్ని సందర్భాల్లో అభ్యంతరకరమైన రీతిలో చూపెడుతూ ఉంటారు. సో భాష ఎంత ప్రేమించాలో యాసను కూడా ప్రేమించాలి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో కూడా ఎక్కడో చోట నా యాస వస్తుంది. ఇప్పుడు మీకు బ్రిటిష్ ఇంగ్లీష్కు అమెరికన్ ఇంగ్లీష్కు తేడా ఉండదా? మీ తెలుగు ఇండియన్ ఇంగ్లీష్కు తేడా ఉండదా? సో అది యాస అనేది డైలెక్ట్ అది. సో కేసీఆర్ తెలంగాణ యాసలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. సో దాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఇప్పుడు తెలుగు సినిమాలో మీకు నేను శాసన మండలిలో కూడా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం పైన మాట్లాడుతూ అన్నాను. మీకు తెలుగు సినిమా మొత్తంలో కూడా మీకు రంగరాయ మెడికల్ కాలేజీలో హీరో చదువుతాడు, మీకు ఇంకా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో హీరో చదువుతాడు. నాకు తెలిసినంత వరకు ఉస్మానియా యూనివర్సిటీలో హీరోలు ఎంతమంది చదివారు చెప్పండి? ఎన్ని తెలుగు సినిమాలో హీరో ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు చెప్పండి? ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్కు, రామానాయుడు స్టూడియోస్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉస్మాన్ సిటీ ఉంది. కానీ ఉస్మాన్ సిటీలో హీరో చదవడు తెలుగు సినిమా హీరో. మాకు కూడా ఉంటుంది కదా, లా కాలేజీలో హీరోయిన్, ఆర్ట్స్ కాలేజీలో హీరో, ఇద్దరు కలిసి ల్యాండ్స్కేప్ గార్డెన్లో ప్రేమించుకొని పాడవాడినట్టు చూడాలని ఉండదా అన్న నేను. మరి ఎందుకు ఉండదు ఉస్మాన్ సిటీ? మీరు విశాఖ, రాజమండ్రి, కాకినాడ, హైదరాబాద్లో హీరో కారెక్కితే కాకినాడ దిగుతాడు, కరీంనగర్లో దిగడు చూడండి. మీరు కరీంనగర్లకు హీరో పోడు, వరంగల్లో హీరో పోడు, ఒక్కసారి ఏదో ఒక సినిమాలో ఉన్నట్టుంది. అది కూడా విలన్ పోయినట్టుంది సినిమా, హీరో కూడా కాదు. మీకు మహబూబ్ నగరు అంటే తెలంగాణ పట్టణాలు కానీ తెలంగాణ ఎక్కడ మీకు తెలుగు సినిమాలో కనిపించేది కాదు. ఇప్పుడిప్పుడు కొద్దిగా తెలంగాణ వచ్చాక జరుగుతున్నాయి. మరి మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే దాన్ని నైజాం ఏరియా అంటారు. విచిత్రంగా ఆ పాత పేరు అట్లే ఉంది తెలంగాణ ఏరియా. నైజాం ఏరియాలోనే కలెక్షన్లు ఏం తక్కువ ఉండవు తెలుగు సినిమాలకు. మీకు తెలుగు సినిమా పాటల్లో కూడా మీరు గమనించండి, ఆ అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం అని పాట ఉంటుంది. మరి ఆ అంటే ఆదిలాబాద్ అని ఎందుకు ఉండదు పాట? ఈ అంటే ఇందూరు అని ఎందుకు ఉండదు? నిజామాబాద్, ఆదిలాబాద్ ఎక్కడొక ఉండొచ్చు. బెల్లంపల్లి బుల్లోడు అని ఒక సినిమాలో ఏదో ఉన్నట్టున్నది. అంటే ఎందుకు? ఇవన్నీ కూడా తెలంగాణ ఉద్యమ కాలంలో వచ్చిన ప్రశ్నలు. దానికి కారణం ఏంటి అంటే మీకు సినిమా ఎవరైనా తప్పని కూడా అన్నాను నేను, అది వివక్షతో వచ్చిందా లేదా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రీజనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిందా? మీరు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోలు, దర్శకులు, నిర్మాతలు మీరు అందరినీ లిస్టు తీయండి. తెలంగాణ వాళ్ళు చాలా నెగ్లిజిబుల్ ఉంటారు. ఇప్పుడిప్పుడు కాస్త పెరుగుతున్నారు తప్ప నెగ్లిజిబుల్. తెలుగు సినిమా పాపులర్ హీరోలు తెలంగాణ ప్రాంతీయ మూలాలు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు చెప్పండి? దాదాపు నెగ్లిజిబుల్ ఉంటారు. సో ఇప్పుడిప్పుడు వస్తున్నాను, నేను ఒప్పుకుంటాను. ఎందుకు మరి అంతకుముందు రాలేదు? తెలంగాణ ఉద్యమం వచ్చాకనే ఈ కాన్షియస్నెస్ పెరిగింది. సో అందువల్ల తెలుగు సినిమా పరిశ్రమ మీకు ఉదాహరణ చెప్తాను. అనేక తెలుగు సినిమాల్లో మన సంక్రాంతి పైన పాటలు ఉన్నాయి.
సంక్రాంతి చూపెడతారు, హీరో కొత్తగా పెళ్ళై సంక్రాంతికి అత్తగారింటికి పోతారు. కానీ తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతికి పోరు, బతుకమ్మ పండుగకు పోతారు. ఇప్పుడు నా పెళ్ళై 91లో మ్యారేజ్ అయింది నాకు, అంటే 33 ఏళ్ళు అయింది. ఈ 33 ఏళ్ళలో 28 ఏళ్ళు నా మిస్సెస్ వరంగల్లోనే ఉన్నది. 28 ఏళ్ళు బతుకమ్మ పండుగ వస్తే ఖచ్చితంగా మీకు భద్రకాళి గుళ్ళో బతుకమ్మ ఆడాల్సిందే. 28 ఇయర్స్, ఒక 5 ఏళ్ళు అది కూడా ఇక్కడ ఒకసారి కవిత మీకు ఈ ట్యాంక్ బండ్ మీద బతుకమ్మ ఉత్సవాలకు ఇన్వైట్ చేస్తే ఒకసారి మా కాలనీలో లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఆమె ఇన్ఛార్జ్గా ఉన్నారు కల్చరల్గా, కనుక ఉండాల్సి వచ్చింది. నార్మల్గా ఇది తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయం. బతుకమ్మ పండుగ వస్తే ఎప్పుడు పోని వాళ్ళు కూడా ఇంటికి అత్తగారింటికి పోతారు, తల్లిగారింటికి పోతారు. మరి ఏ తెలుగు సినిమాలో హీరోయిన్ బతుకమ్మ పండుగ ఆడిందా చెప్పండి? ఒక్కొక్క వేసి చందమామ అనుకుంటా ఎన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్లు బతుకమ్మ పండుగ ఆడారు? సంక్రాంతి పండుగ జరుపుకున్న వాళ్ళు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకోలేదు? అంటే తెలంగాణ భాష, సంస్కృతి, చరిత్ర, సాంప్రదాయాలు ఇవి మీకు తెలుగు సినిమాలో కనిపించవు. ఇప్పుడు మీకు తెలంగాణ వంటకాలు అని చక్కినాలు అని మీకు పూతరేకులు కనబడతాయి సినిమాలలో, చక్కినాలు కనబడవు. చూడండి మీరు తెలుగు సినిమాలో చక్కినాలు ఎన్ని చోట్ల ఉన్నాయి చెప్పండి నాకు. ఎందుకంటే తెలంగాణ బార్డర్ దాడితే చక్కినాలు ఉండవు. అది కొన్ని ప్రాంతాలకు కొన్ని రకాల ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. అందువల్ల తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి, తెలంగాణ సెంటిమెంట్కి కల్చరల్ ఫ్యాక్టర్స్ కూడా కారణం. ఇప్పుడు మీకు హిందీ సినిమాలలో విమర్శ ఉంది, దేవతలు మాట్లాడేదానికి సంస్కృటైజ్డ్ హిందీ పెడతారు, రాక్షసులు మాట్లాడేదానికి ఉర్దూ మిక్స్ ఉన్న హిందీ పెడతారని ఇది ఒక విమర్శ ఉంది. తెలంగాణలో కూడా విలన్లకు హిందీ భాష పెట్టేవారు. సో విలన్ దగ్గర ఉండే చేలగాళ్ళకు ఏమ్రా యద్గిరి వెళ్ళరా, ఏం చేస్తున్నావు రా అని. ఇది తెలంగాణ భాష కాదు, ఇది హైదరాబాద్ స్లమ్స్ భాష. తెలంగాణ భాషలో సినారాయణ రెడ్డి తెలంగాణే, దాశరథి తెలంగాణే, కాళోజీ తెలంగాణే. మరి సినారాయణ రెడ్డి, దాశరథి పాటలు సినిమాలలో కూడా ఉన్నాయి కదా. మరి మీరు ఎంద్రో యద్గిరి అని హీరో మాట్లాడితే తన కిందున్న చేలతో ఎందుకు తెలంగాణ యాస పెట్టాలి? ఇది ఎందుకు పెట్టారు అంటే ఎక్కడో ఒక చోట మనము ఏ ప్రాంతాన్ని అవమానించకూడదు. అప్పుడు తెలంగాణ వస్తే భూమి బద్దలవుతుందా అని పాట రాసిన గోరేటి వెంకన్న మీకు తెలంగాణ ఏర్పడితే భూమి బద్దలవుతుందా అని ఆయన అద్భుతమైన పాట రాశాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఊగిపోయింది. మరి అదే గోరేటి వెంకన్న రాయలసీమపై కూడా అద్భుతంగా పాట రాశాడు. మామూలుగా రాయలసీమ పైన రాయలసీమ రతనాల సీమ అని గోరేటి వెంకన్న అద్భుతమైన పాట రాశాడు. సో ఆ పాట వింటే రాయలసీమ ఉప్పింగిపోతుంది. అంటే ఎంత గర్వంగా ఫీల్ అవుతాం, మా రాయలసీమ యొక్క గొప్పతనం ఇది అని. మీకు ఉత్తరాంధ్ర పైన నారాయణమూర్తి సినిమాలు అనుకుంటా అద్భుతమైన పాట ఉంది. ఉత్తరాంధ్ర ఎక్కువ ఉన్న ఎంత గొప్ప చారిత్రక వారసత్వం. మీకు ఘంటసాల, సుశీల, మీకు గిడుగు వ్యవహారిక భాషకు ఆద్యుడైన గిడుగు, గురజాడ, శ్రీశ్రీ, ఇంతమంది మహనీయులు పుట్టినటువంటి గడ్డ. మీకు నన్నయ్య తెలుగు నాట రాజకులైక భూషణుడిట్లని అంటూ మహాభారతాన్ని రచించినటువంటి పవిత్ర భూమి రాజమండ్రి. అందుకే మనకు ఒక సినిమాలు ఉంటుంది చూడు, వేదములా ఘోషించే గోదావరి, స్వర్గధామములా బాసిల్లే రాజమహేంద్రి అని. కొట్టుకొని పోయే కోటి లింగాలు, వీరేశలింగం ఒకడు చాలు మిగిలిన చాలు అని. సో అంత గొప్పగా మనం ఫీల్ అవుతాం కదా. అందువల్ల ఇది సాంస్కృతిక పరమైన వివక్ష ఏ ప్రాంతం పైన చూపెట్టకూడదు. అది రాయలసీమ అయినా మనం స్ఫూర్తి పొందాలి, ఉత్తరాంధ్ర అయినా స్ఫూర్తి పొందాలి, దక్షిణాంధ్ర అయినా స్ఫూర్తి పొందాలి. ఎందుకంటే కూచిపూడి ప్రపంచంలో తెలుగువాడికి గౌరవాన్ని తెచ్చిపెట్టింది. కూచిపూడి మన కృష్ణా జిల్లా అందామా. సో ఇది మన తెలుగువారి సమిష్టి వారసత్వం కదా. సో అందువల్ల ఏ భాషను, ప్రాంతాన్ని, యాసను అవమానించేటువంటి ఏ లక్షణాన్నైనా మనం అంగీకరించకూడదు. అది అనవసరంగా ప్రజల్లో కూడా రాంగ్ మీనింగ్స్ వెళ్తాయి. ప్రజలు దేశ భాషలందు తెలుగు లెస్స కదా. సో ఆ తెలుగు అంటే అన్ని తెలుగు యాసలు, రాయలసీమ యాస, గోదావరి జిల్లాల యాస, ఉత్తరాంధ్ర యాస, తెలంగాణ యాస, సో ఇవన్నీ కలిపితేనే దేశ భాషలందు తెలుగు లెస్స వచ్చింది. సో దేశ భాషలే ఆ తెలుగు భాషకున్న గొప్పతనం అది. సో అందువల్ల అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదన్న తెలుగువాడ చావోరా అంటాడు కాళోజీ. సో తెలంగాణ యాస గురించి ఇంత గొప్పగా చెప్పిన కాళోజీ, టిఫిన్ అంటే ముద్దు, నాస్తా అంటే తప్ప
సమగ్రాంధ్ర భాషావాదుల ఔదార్యము అని ప్రశ్నిస్తారు కాలేజీ. అదే కాలేజీ తెలుగు గురించి ఎంత గొప్పగా చెప్తానంటే, అన్ని భాషలు నేర్చి ఆంధ్రము రాదంటావు, అలాంటి తెలుగును చావడం మంచిదిరా అంటాడు. సో అందువల్ల తెలుగు వేరు, తెలంగాణ వేరు కాదు. ఇదని తెలుగు వేరు, రాయలసీమ యాస వేరు కాదు. తెలుగు వేరు, ఉత్తరాంధ్ర యాస వేరు కాదు. అన్ని రకాల ప్రాంతాల భాషల, యాసల, చరిత్రల, సంస్కృతుల సమ్మేళనమే తెలుగు. సో నువ్వు తెలుగు బిడ్డవు అని గర్వంగా చెప్పుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ఉత్తరాంధ్ర భాషను ప్రేమించాలి, తెలంగాణ యాసను ప్రేమించాలి. ఇలా తెలుగు సినిమాలు చూడండి, రాయలసీమ అంటే బాంబుల సినిమాగా చూపెడతారు. ఎక్కడ చూడండి మీరు అన్ని సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అంటే ఇక రెడ్లంతా బాంబులు వేసుకుంటారా? అరే ఏ భీమిరెడ్డి, నరసింహారెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి లాంటి వారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, రచరికానికి వ్యతిరేకంగా, భూస్వామ్య సంస్కృతి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వాళ్ళు కూడా రెడ్లు ఉన్నారు కదా. ఇక రెడ్లు అంటే బాంబులు వేసుకుంటారులేనా? సో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి ఇలాంతా రెడ్లు కదా. అది ఏంది ఇది రెడ్లు అంటే ఇక బాంబులు వేసుకునేటోళ్ళే అనే సంస్కృతి కులం పైన ఈ రకమైన రాయలసీమ అంటే బాంబులేనా? రాయలసీమ ఇంత గొప్ప గడ్డ, వీరబ్రహ్మం పుట్టినటువంటి కాలచక్రాన్ని రచించిన పవిత్ర భూమి కదా, వేమన కదా. సో తలలు బోడులైన తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమ అంటూ శతక సాహిత్యాన్ని తెలుగు వారికి ఇచ్చారు కదా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ అన్నమయ్య నడియాడిన పవిత్ర భూమి కదా. అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మములు నడిచినటువంటి అంత గొప్ప గడ్డను బాంబుల గడ్డగా చూపెడితే ఎట్లా? ఇది అన్యాయం కదా ఇది. సో అందువల్ల ఈ రకమైన ధోరణి సినిమా రంగంలో, సినిమా యొక్క పాపులర్ ఆర్ట్ ఫామ్ కనుక ఏ ప్రాంతాన్ని, ఏ భాషను కించపరిచే విధంగా, ఏ సంస్కృతిని, యాసను కించపరిచే విధంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా మనము ప్రశ్నించాలి. సో కవులు హాలికలైతేనేమన్న పోతన ఎంత గొప్పవాడో శ్రీనాథుడు అంతే గొప్ప. సో పలికెడిది భాగవతం అట, పలికించడవాడు రామభద్రుండట అన్న పోతనన్న కర్ణాటక క్షితినాథ మౌక్తిక సభాగారాంతరాయ సంకల్పిత సన్నస్నాన జగత్ ప్రసిద్ధ కవిరాటని శ్రీనాథుడు చెప్పుకున్న తెలుగువాడిగా మనం గర్వించాలి కదా. ఇంత సంకుచితమైన ధోరణి సినిమాలో ప్రదర్శిస్తే అది ఖచ్చితంగా తప్పే. అఫ్కోర్స్ నేను ఆ సినిమా మొత్తము, పాట మొత్తము తెలియలేదు, కానీ వార్తను బట్టి చెప్తున్నాను. ఆ రకమైనటువంటి ఒక ప్రాంతాన్ని చిన్నచూపుగా చూపెట్టేటువంటి ఏ పద్ధతిని మనం అంగీకరించకూడదు.